ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఓ వ్యక్తి చూపిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి తాను ఆయన్ను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని సోమవారం యమునానగర్ లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. హర్యానాలోని ఖైతాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్ తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేను ఇప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను కాబట్టి ఇక భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడు చేయవద్దని, మీరు పని చేసుకోవాలి, ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధాని మోదీ ఎక్స్ లో కూడా ప్రస్తావించారు. ఈ రోజు యమునానగర్ లో బహిరంగ సభలో ఖైతాల్ కు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్ ను కలిశారు. నేను ప్రధాని అయ్యాక నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. అలాగే రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడను, వారి అభిమానాన్ని స్వీకరిస్తానని తెలియజేశారు. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి అని మోదీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.